ఆయన ఆలోచనలో తప్పు లేదు. పరిస్థితులకు తలోంచి ఆ దారిలో వెళ్తున్నాడని వాణ్ణి వెనకేసుకొచ్చింది ఉష. బహుశా పురాణాల్లో కూడా ఇలాంటి పతివ్రతలు లేరేమో. మరిప్పుడు ఏం చేద్దామండి? జరగబోయే తప్పును ఆపడానికి వేరే మార్గమేముంది? ఆ పెళ్లిని ఆపడానికి ఎన్ని మార్గాలున్నా దానికి మూలం ఉష దగ్గరే ఉంది. ఉష కిరణ్ని నమ్ముతున్నంత వరకు ఎవ్వరం ఏం చేయలేం. నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని కాదు. ఉషకి తెలియని విషయం అయితే నచ్చ చెప్పగలం కానీ పెళ్లితో జరిగే అనర్థాన్ని కూడా భరిస్తాను అంటే ఏం చేయగలం? బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.